guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వస్తా ఎడిటింగ్లో చాలా మిస్టేక్స్ అయితే జరుగుతుంది గైస్. నేనే ఎడిట్ చేస్తాను, నేనే చాలా మిస్టేక్స్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి వ్లాగ్ 125 ఏమో తెలియదు, ఇంకొకసారి చూసి నేనైతే కన్ఫర్మేషన్ చేసి ఇంట్లో అయితే చెప్తాను. సో ఎందుకంటే నేను రెండు పార్ట్లుగా అప్లోడ్ చేస్తాను కదా, సో అందుకని నేను దాన్ని అయితే లెక్కేయలేదు. బట్ ఇటు వచ్చేసి నాకు తెలిసి 125 ఏమో, సో 125 126 గైస్. కానీ నేనైతే అదే కాలేజ్లో ఎసోట్రిక్ ఈవెంట్ 126 అనేసి, కానీ ఇది 126 అనుకుంటాను నా అనాలిసిస్ ప్రకారం. ఇంత టాలెంటెడ్ అదైతే సురేష్ నేనైతే చెప్తాను మీకు. సో అదే గైస్, వ్లాగ్ అయితే 2 వ్లాగులు ముందుకైతే వేసా. సో దాన్ని అయితే ఎడిట్ చేయాలి, ఎందుకంటే అప్లోడ్ చేసి దేనికంటే వీళ్ళు ఇదే గైస్. సో అదే నేనైతే మీకు చెప్పాలనుకున్నా. సో అనేక ఎసోట్రిక్ ఈవెంటు నేను 8 monthsలో ఎప్పుడు అంత హైయెస్ట్ డ్యూరేషన్ అయితే పెట్టి నేనైతే అప్లోడ్ చేయలేదు. ఎందుకు నా కూడా నేనైతే ఎడిట్ చేస్తాను. 30 minutes పైన ఉండకూడదు, 10 minutes పైన ఉండకూడదు, 20 minutes పైన ఇటే లిమిట్ చేస్తాను. కానీ నాది అదైతే హైయెస్ట్ 35 minutes 55 seconds అయితే అప్లోడ్ అయ్యింది. అది కానీ అదైతే మంచి వ్యూస్ వచ్చింది. నేనైతే అన్బాక్సింగ్ వీడియోస్ చేసాను మజల్ ప్లేస్కి, అది వచ్చేసి 30 minutes అయితే ఉండే, అంత వ్యూస్ రాలేదు. ఇది కూడా రాదనుకునే పర్లేదు, ఇదైతే 40 views అయినా వచ్చింది. నాకైతే ఖుషి. ఈ గైస్ 40 views 50 views పైన వస్తే నాకు ఎంత వచ్చినా కూడా నాకు ఖుషిగా ఉంటుంది. ఈ 10-20 వస్తేనే గైస్ నాకు బేజారు అయిపోతుంది. అయ్యో మనం ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తే 50 వచ్చినా కూడా కొంచెం బేజారు అవుతుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకేం చేయలేం, మనం ఎఫర్ట్స్ పెట్టి తీస్తాము. సో మనమైతే సరిగా మార్కెటింగ్ చేయాలా, మన ఛానల్కి వచ్చి జనాలు చూసే మరి అయితే చేయాలా. కానీ ఎడిటింగ్ అయితే నేను నేర్చుకోవాలి గైస్. నేనైతే యూట్యూబ్లో ట్యుటోరియల్స్ అంతా చూస్తూ ఉన్నాను. దిగాలు పడిపోయా. సో నేనైతే ఆ ట్యుటోరియల్స్ అయితే చూస్తూ ఉన్నాను. సో ఆ ట్యుటోరియల్స్ నేర్చుకుని మనమైతే ట్రాన్సిషన్లు ఇవంతా వేయాలన్నమాట. ఈ పనుల్లో కనిపించలేదు. సో నా సోది ఎప్పుడు ఉండేది కదా, సరే నా ఇంటికి వెళ్ళి కాలేజ్కి అయితే టైం అవుతుంది, తినేసి వెళ్దాం. అలాకు డియో పక్క ದೇವೇಗೌಡ ಇಂದ ಕಿರ್ಸ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. ಹಿಂದೇನೆ ನಾವು ಬರ್ತಾ ಇದ್ವಿ, ಕಿರ್ಸಿ ಗಂಟ್ಲು ಗುಡ್ಕಲು ಫೋಕಸ್ ಇಯರ್ಫೋನ್ಸ್ ಹಾಕೊಂಡು ತಿರುಗಿ ನೋಡ್ದ. ನಿಂದು ರೀಚಾರ್ಜ್ ಇದೆಯಾ ಮಾಡಿಸಿದ್ಯಾ? ನೀನ್ ಮಾಡೋದು ಕಷ್ಟನ ರೀಚಾರ್ಜ್? ನೋಡುದು ನಾನ್ ಮಾಡ್ಬೇಕಂತ ನೀನೇ ಮಾಡ್ಬೇಕು ರೀಚಾರ್ಜ್ ಎಲ್ಲ. ಫೋನ್ ಮಾಡಕ್ ಕಷ್ಟನ? ನನ್ನ ಕೈಲಿ ಆಯ್ತಾ ಇಲ್ಲ, ಮಾಡಿದೆ ಬಂದಿಲ್ಲ, ಇನ್ಕಮಿಂಗ್ ಇಲ್ಲ ಅಂತ ಮಾಡಿದ್ರು. ಏನ್ ಬ್ರೋ ಬಿಡಿ, ನಮ್ಮಿಂದ ನಮ್ಮಕ್ಕಲ್ಲ ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ ನೀನು ನಮ್ಮಲ್ವಪ್ಪ. ಒಂದಿಗೆ 2 ಬಾರಿ ఒకటికి 2 ఎత్తుకొచ్చిండు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సాకిర్ నాకు కరీತೀನಿ ನಾನು. ಸೊ ಇದು ಕಚಿಫ್ ಆಯ್ತಾ? ಇದೆ ಹೋಗಲು ನಾನು ಮತ್ತೆ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಅಂತ ಒಂದು ಇದು ಬರ್ಸಿದ್ದೀನೋ ಬೇಕಾ ಹೇಳ್ಕೊಡ್ತೀನಿ. ಅಳಕ್ಕಾಗ್ದೆ ನಗಕ್ಕಾಗ್ದೆ ಅಳಕ್ಕಾಗ್ದೆ ಇದಕ್ಕಿಂತ ಒಳ್ಳೇದು ಬಾ. ಇದ್ರಲ್ಲಿ ಒರ್ಸ್ಕೋ, ನಿಜ ನಾನು ಮೂಗು ಒರ್ಸಿ ಬೇಕಾದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಸ್ಕ್ರಾಚಸ್ ಆಗಲ್ಲ ತಾನೆ? ಇದು ಸಾಫ್ಟ್, ಇದು ಕಾಟನ್. ನೋಡು ಒಂದು ಕಚಿಫ್ ಕೊಡಲ್ಲ, ಮೂಗು ಒರೆಸ್ತೀನೋ 4 year ಫ್ರೆಂಡ್ಸ್. ಏನೋ ಖರ್ಚಿಫಲ್ಲಿ ಮೂಗು ಒರೆಸ್ತೀನೋ, ಇದ್ರಲ್ಲಿ ಒರೆಸ್ಕೊಳ್ಳೋ ಅಂದೆ ಬ್ರೋ. ಏನೇನು ನೋಡ್ಬೇಕು ನೋಡು ಬರ್ತದೆ ನಾನು ಸ್ಕ್ರಾಚಸ್ ಆಗಲ್ಲ. ಇನ್ನೇನು ನಮ್ಮ ಬಟ್ಟೆ ಬ್ಲೂ ಲೆನ್ಸ್ ಹೋಗ್ಬಿಡಿ. ತುಂಬಾ ಸ್ಕ್ರಾಚ್ ಆಗಿದೆ, ಎಲ್ಲೂ ಸ್ಕ್ರಾಚ್ ಆಗಿದೆ ಒಂದು ಕಡೆ ಆಗಿಲ್ಲ. ಬಾಸ್ ಬಂದ ಭಯ లలిత్ భయ్య మన అందరినీ వదిలేసిపోయారు. బీగాలు మర్చిపోయి పోయిన పెద్ద మనిషి, ఆయనతో వచ్చిన నేను ఇంకొక పెద్ద మనిషి. ಆನ್ ಮಾಡಿಲ್ಲ, ಯಾರು ಎತ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ.
ಬುಲೆಟ್ ಡಿ ಎಮ್ ಬೇಕಂದ್ರೆ ಸಿಂಗಲ್ ಸೂಪರ್ ಇದೆ. ಸರ್ ಏನ್ ಸರ್ ಅದು? ಬುಲೆಟ್ ಡಿ ಎಮ್ ಬೇಕಂದ್ರೆ ಸಿಂಗಲ್ ಸೂಪರ್ ಇದೆ. ಬುಲೆಟ್ ಬೀಗ ಅಲ್ಲ, ತೇರಕ್ಕೋ ಮಾಲೂಮ್. ಹೋಗ್ಬಿಡ್ತಾ గైస్ అక్కడ ఫోటో అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఆ బండిని ముట్టినావునా? ఇది సార్ నా బ్రాండ్. పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకునే వంశీ బండి ముట్టుకోవనా? అర్థం కాలే. పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకునే బండి వంశీ ముట్టుకోవనా? అట్ట నాకు అర్థం కాలేదు సార్. ಅದು ನೋಡು. ಅದು ಕೆಟ್ಟೋದ್ರೆ ಯಾಕೋ ಎತ್ಕೊಂತೀಯಲ್ಲ. ನೋಡ್ದಾ, ಇದೇ ನಿನ್ ಮಿಸ್ಟೇಕು. ಕಂಟೆಂಟ್ ಸಾರಿ ಕರೆಕ್ಟ್. ಸಾರಿ ಕಂಟೆಂಟ್ ನಿಂದು. ನಿನ್ ಮುಖ ತೋರಿಸ್ಬೇಕು. ಮೊಬೈಲ್ ಹಿಂಗೆ ಇಟ್ಕೋತಾನೆ ಅವ್ನ ಮಕ್ಕ. ಇವಾಗ ನಿನ್ನ ಮಾತಾಡಿಸ್ತಾ ಇರ್ತಾನೆ, ನಿನ್ನ ರಿಯಾಕ್ಷನ್ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅವ್ಳ ಮಕ್ಕನೇ ಅಂತ ಇವನೇನು ಮಕ್ಕ ಹೇಳ್ತಿದ್ದಂಗೆ ಇಟ್ಕೊಂಡವನೇ. ಅಂತ ಇರ್ತಾರೆ. ಬ್ರೋ ಅದು ಫಾಲ್ಟ್ ಬ್ರೋ, ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದ ಅಭ್ಯಾಸ ಆಗ್ಬಿಡ್ತಲ್ಲ. ನಿನ್ನೆ ನಿಂದು ಗಾಡಿ ರೆಡಿ ಮಾಡೋವಾಗ ವಿಡಿಯೋ ಮಾಡೋವಾಗ ಅರ್ಧಕ್ಕಾದ ಅವ್ರ ಮಕ್ಕ ತೋರಿಸೋದು ವಿಡಿಯೋ ಫುಲ್. ಬ್ರೋ ವಿವೇಕ್ದು ಹಾಕಿದೀನಿ, ಮುಸಾಕಿರ್ದು ಹಾಕಿದೀನಿ. ಎಲ್ಲ ನಮ್ಮ ಕಡೆ ಹಾಕಿದ್ಯಾ ಬ್ರೋ ನಾನು ಅವ್ರು ಮಾತಾಡ್ಬೇಕು. ನಾನು ನಮ್ಮ ಅಮ್ಮಗೆ ಇವನ್ ಮುಸಾಕಿರೋ ಇವನ್ ವಿವೇಕ್ ಅಂತ ತೋರಿಸೋಷ್ಗೆ ಅವ್ನ ಮಕ್ಕ ತಿರ್ಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಬ್ರೋ ಅವ್ರು ಮಾತಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರದ್ದು ತೋರಿಸ್ತೀನಿ, ನಾನು ಮಾತಾಡ್ಬೇಕಾದ್ರೆ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ. ಇವಾಗ ನೋಡಿ, ಇವಾಗ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಹಿಂಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಇವಾಗ ನೀನು ಮಾತಾಡ್ತಾ ಇದಕ್ಕೆ ತೋರಿಸ್ದೆ ನೀನು. ಬ್ರೋ ಬಿಟ್ರೆ ಅವ್ರು ನಾನ್ ಸ್ಟಾಪ್ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ನಮ್ಮ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾವಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೆಂಗೆ ಹೇಳು? ನೀನೇ ವಿಡಿಯೋ ನಿಂದೇ ವಿಡಿಯೋ. 2 hours later. ಹಿಡ್ಕೊ ಒಂದು ನಿಮಿಷ ಮಚ್ಚೀಲು. ನಾನು ತಿರ್ಚಂದ್ರಿಗೆ ಹೋದಾಗ ತೊಗೊಂಡಿದ್ದೆ, ಇನ್ನ ನನ್ನ ಬ್ಯಾಗಲ್ಲೇ ಇದೆ. ಮಚ್ಚೀಲು ಅಯ್ಯೋ ಇದು ಲೋಕೇಶ್ ಕೊಡೋಣ ಅಂತ ತಂದೆ. ನೋಡಿ ಹಿಂಗಿದೆ. ಲೋಕೇಶ್ ಕೊಡೋಣ. ಅಲ್ಲ ಚಾಕ್ಲೇಟ್ ಅವ್ರ ಪೌಡ್ರ್ ಅದು. ಏನಿದು ಏನು ಪೌಡ್ರು? ಕ್ರಿಯೇಟಿನ್. ಇದು ದಪ್ಪ ಆಗ್ತದೆ. ತಗೋ ಮಚ್ಚಿ. ನಾನು ತಿರ್ಚಂದೂರಲ್ಲಿ ತಗೋ ಮಚ್ಚ. ನಿನಗೆಲ್ಲೋ ಬ್ಯಾಗಲ್ಲಿ ಇಟ್ಕಿಸ್ಕೊಂಡಿದೆ. ಯೂಸ್ ಇದು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದು? ಕ್ರಿಯೇಟಿನ್ ಅಂತ ಮಚ್ಚಿಲು. ಸಾರಿ ಮಚ್ಚಿಲು, ಪ್ಯಾಕಿಂಗ್ ಓಪನ್ ಆಗ್ಬಿಟ್ಟೆ. ಬ್ಯಾಗ್ ತೋರಿಸು ಅವನಿಗೆ, ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಮಚ್ಚಿ ನೋಡಿ ಗೈಸ್, ಬಿಗಾರಿಗೆ ಇವನು ದಾನ ಮಾಡ್ತವನೆ. ನಮ್ಮ ಬಿಗಾರಿ ಫುಲ್ ಅವನ ಸೆಡೆ ನನ್ನ ಮಗ. ಪೌಡ್ರು ಎಲ್ಲ ನೀರಲ್ಲೂ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊ. ನೋಡ ನಿಂದ ಕೊಟ್ನಾ ಎಲ್ಲ ಏ ಬ್ರೋ. ತಿರ್ಚಂದ್ರಿಗೆ ಹೋಗಿ ಬಂದೆ 1 ತಿಂಗಳು ಆಗ್ತೈತೆ. ಸಾರಿ ಬ್ರೋ, ಪ್ಯಾಕಿಂಗ್ ಇನ್ನೊಂದಲ್ಲಿ ಏನು ಮಾಡಿಲ್ಲ ನಾನು. 1 ನಿಮಿಷ ಬ್ಯಾಗಲ್ಲೇ ಬಿದ್ದಿರುತ್ತೆ. ನೋಡು ವ್ಲಾಗ್ ಮಾಡಲು ನಾನು ಹುಡುಕ್ತೀನಿ. ಚಲೋ ಒಂದು ನಾನೇ ಎಲ್ಲೋ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಗಾಯ್ಸ್. ಇನ್ನೊಂದು ಡಬ್ಬ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ. ಕೊಡಲ್ಲ. ಆನ್ ಕ್ಯಾಮ್ರಾಸ್ ಮಾತ್ರ 100 ಹೇಳ್ತೀನಿ. ಆಫ್ ದ ಕ್ಯಾಮ್ರಾ ಬರೀ ಇಂಥದ್ದೇ. ಅದರಲ್ಲಿ ಯಾರೋ ಸೀಲ್ ಓಪನ್ ಮಾಡೋರ್ಲು. ನಾನು ಜಿಮ್ ಅಲ್ದ ಪ್ರಮೋದ್ ಹಂಗೆ ಹೋಗ್ತೇನೆ. ಆಯ್ತು, ಬಾಯ್ ಬಾಯ್ ಅಷ್ಟೇ.